మర్చిపోలేనటువంటి సినిమా, మర్చిపోలేని టైటిల్. ఫస్ట్ అసలు టైటిల్ వెనకాల రహస్యం ఏంటి? అక్కడి నుంచి అవుతుంది టైటిల్. అదే సార్, సామజవర్గం అని పెట్టడానికి కారణం ఏంటి అంటే, దీనికి 2-3 టైటిల్స్ అనుకున్నాము. కాకపోతే ఇది యాక్చువల్లీ ఇది ఒక కర్ణాటిక్ మ్యూజిక్ దానికి సంబంధించి పదం ఇది. అలానే జనరల్గా మన అందరికీ ఏం తెలుసు అంటే, అల్లు అర్జున్ గారి పాట రీసెంట్ టైంలో, అంతకుముందు బాలకృష్ణ గారి పాట, అంతకుముందు శంకరాభరణంలో. సో ఇవన్నీ తెలుసు అందరికి. దాని ఒరిజినల్ మీనింగ్ కూడా కొంతమందికి తెలుసు. అల్లు అర్జున్ గారి సినిమాలో పాట పెట్టినప్పుడు కూడా వాళ్ళు ఇంటెన్షన్ కూడా అదే, జనాలకు తెలియాలనే వాళ్ళు పెట్టుకున్నారు ఆ టైటిల్. అంటే ఐరావతం ఒక నడక, ఆ హొయలు, దాన్ని సామజవర్గంన అంటారని. అది విష్ణు గారు అన్న ఐడియా ఏంటంటే, అది ఈ కాలం పిల్లలకి మళ్ళీ మనం ఇంకొంచెం చెప్పడానికి అది. అండ్ అట్ ది సేమ్ టైం సినిమాలో ఏంటంటే, దాన్ని మనము ఇప్పుడు ఇంక నుంచి నీకు మ్యూజిక్ స్టార్ట్ అయిందిరా అని అంటాం. సో అది ఎలా అంటే, అది ఎనీ విచ్ వే కామెడీలో మనం చెప్పుకోవచ్చు. ఇంక నుంచి వీడికి అయిపోయింది వీడి పని అన్నట్టు. ఇంక నుంచి వీడికి మ్యూజిక్ స్టార్ట్ అయిందని. ఆ మ్యూజిక్ అన్నది ఇంగ్లీష్ వర్డ్ కాబట్టి ఇంక నుంచి వీడికి సామజవర్గంనే అంటే ఇంక అది. కానీ నిజంగా ఈ సినిమా ఇట్ ఈస్ అ మ్యూజికల్ కామెడీ హిట్. అంటే కామెడీ కామెడీ, మ్యూజిక్ మ్యూజిక్, కామెడీ కూడా మ్యూజిక్ లా ఉంది సినిమాలో. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. అంటే కొన్ని వి కాంట్ ఈవెన్ ఇమాజిన్. అసలు దీనికి నవ్వుతారని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటి వాటి కూడా అంటే కామెడీ అనేది జంజాలుగా ఎప్పుడు ఉంటారు, హాస్యరసం పాదరసం లాంటిదని. ఆ పాదరసాన్ని ఎంత మీరు తొక్కారో, ఏం చేశారో కానీ ఏం ఫ్లో వెళ్ళిందండి. హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. సో విష్ణుకి ఫస్ట్ ఇంత బ్యూటిఫుల్ టైటిల్ ఇచ్చినందుకు కంగ్రాట్స్ చెప్పాలి. ఎందుకంటే మొన్న వాళ్ళు జర్నలిస్టులు మన దీంట్లో అడిగారు, దీనికి సామజవర్గమన కాకపోతే ఏం టైటిల్ పెడతారంటే నేను అన్నా. అలాంటి సినిమాకి సామజవర్గమన టైటిల్ పెట్టడం అనేది ఇట్ ఈస్ రేజ్. అంటే ఇవాళ ఎవ్రీ స్టేటస్ లో సామజవర్గమన లేని స్టేటస్ లేదు. బిగ్గెస్ట్ థ్రిల్ ఆఫ్ ది ఫిల్మ్. సో ఫస్ట్ కంగ్రాచులేట్ ది హీరో విష్ణు అండ్ కంగ్రాచులేట్ మా ఆర్టిస్ట్, మా జాతి కంగ్రాచులేట్ తీసుకోవాలి. దూరం ఉన్నా మీరు అందరికీ కంగ్రాచులేషన్స్. సో ద సబ్జెక్ట్ ఎగ్జాక్ట్లీ వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్ అండ్ నిద్ర లేచి నెక్స్ట్ రోజు ఆలోచించింది? ఫ్రాంక్గా నేను అప్పుడున్న టైంకి కొంచెం టైట్గానే ఉంది పొజిషన్ చేయడానికి. అంటే ఒక నెంబర్ వేరే కథలు ఇదిలో ఉంది. అంటే మనం ఓకే చేసిన మళ్ళీ 6-7 months వెయిట్ చేయాలి. ఆ సినిమా ఏ సినిమా ప్రాసెస్లో ఉంటే నేను ఎక్కువ ఆ కథతోనే ఆ డైరెక్టర్తో ఎక్కువ ట్రావెల్ చేస్తాను. సో మళ్ళీ 6 months గ్యాప్ పెట్టించడం ఎందుకు, కొత్త వాళ్ళు అంటున్నారు ఎందుకు, ఇబ్బంది కదా అన్నట్టు నేను కొంచెం అవాయిడ్ చేద్దామని అనుకున్నా. బాగా క్లోజ్ అసోసియేట్ లేదు, పిలిచేస్తున్నానండి అని చెప్పి పిలిచారు. పిలిచిన తర్వాత కాసేపు కబుర్లు చెప్పి ఇది పొజిషన్ అని చెప్పి తప్పించుకుందామంటే పెద్ద మనుషులు వచ్చారు ఇద్దరు. ఎంత ఉన్నారు ఇప్పుడు వీళ్ళు, కంపల్సరీ నేయాలన్నట్టు అనుకున్నా. స్టార్ట్ చేసి ఆయనకి థ్రోట్ మంచి కోవిడ్ టైం అండి. కోవిడ్ అప్పుడు తగ్గి 2వ వేవ్ చిన్న ఫీవర్ అప్పుడే మళ్ళీ ఇస్తుంది. తగ్గుతున్నాడు, అమ్మో తగ్గుతున్నాడు, సరే రేపు ఎప్పుడైనా పెట్టుకుందామా అన్నట్టు ఆపుతాడేమో అనుకుంటే మనోడు మొదలెట్టి అలా టపా 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 చెప్తుంటే భలే నచ్చేసింది. భలే నచ్చేసి నాకు ఒక అంటే నేను యంగ్ ఉన్నప్పుడు, నేను 10th ఇంటర్ ఆ టైంకి ఉన్నప్పుడు నువ్వు నాకు నచ్చావు అనే సినిమా నాకు బాగా ఎక్కేసింది సినిమా. త్రివిక్రమ్ గారు వచ్చిన కొత్తలో రైటింగ్ చాలా ఫ్రెష్ ఇది ఉండేది కదా, నాకు ఎగ్జాక్ట్గా అలా అనిపించింది అనమాట. మాటలు బాగున్నాయి, ఫన్ బాగుంది. కాకపోతే చాలా సెన్సిటివ్ పాయింట్ అది. మీరు ఇందాక మీ ఫ్రెండ్కి ఏదైతే జరిగిందో, మన తెలుగు ఆడియన్స్ టూ మచ్ ఎమోషనల్ ఇది కాబట్టి రిలేషన్స్ మీద చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అది చాలా థిన్ లైన్ అది. అది 100% మనం అటు ఇటు కింద డీల్ చేసేవాడిని మొత్తం అసలు ఫ్లవర్లు అయిపోతాం. అంటే ఇంకా అయిపోతాం, ఇంకంటే వేరేగా వెళ్ళిపోతుందండి అది. బ్రదర్ సిస్టర్ లవ్ ఇవన్నీ మారిపోతాయి. ఏం చేద్దాం అనుకున్నాం, సరే నచ్చేసింది, డన్ అనుకున్నాం. సరే ఇది మనం చెయ్యొచ్చు లేదా పక్కన పెడితే మళ్ళీ కలుద్దాం అని అనుకున్నా. మీ ఫాదర్ క్యారెక్టర్ అది ఇవన్నీ చెప్పారు. సరే ఇవన్నీ పెట్టుకుని మళ్ళీ అనుకుంటున్నాను, గుర్తు చేసుకుని కొన్ని సీన్లు అయితే నవ్వుకుందానండి. నాకు కొంచెం జ్ఞాపక శక్తి అంత పవర్ లేదు. 1 week తర్వాత నేను ఏదో ట్రాన్స్లో ఉండి వినేసానేమో, ఇది నిజంగానే నాకు నవ్వు వచ్చిందని. నేను ఫీల్ అవుతాను, నేను ఏదో పెద్ద మంచి జోకులకే నవ్వుతాం, మనం నవ్వాలంటే జోక్ అద్భుతంగా ఉండాలి ఇలా నేనే కదా, వీళ్ళందరూ అలా ఫీల్ అవుతారు. ఆ తర్వాత తెలిసింది, మళ్ళీ కలిసి మళ్ళీ విన్నాం అనమాట. అప్పుడు సాయి ఒకటి వచ్చినట్టు స్ట్రెచ్ మళ్ళీ 2 hours టక 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 చెప్తున్నాడు. డన్. నరేష్ గారు ఉంటే అండ్ డన్.